E5 టీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. భారత యుద్ధ నౌకలన్నీ స్వదేశంలోనే తయారవుతాయి. రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్. క్లాస్ లుక్ ఉన్న మాస్ లీడర్ గోపీనాథ్. ఆయన మరణం తీరని లోటు. సీఎం రేవంత్. పరమసముద్రం వద్ద కృష్ణమ్మకు జలహారతి. సీఎం చంద్రబాబు. వాడవల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి పోటెత్తిన భక్తులు. ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యం సాకారమయ్యే భవిష్యత్తులో భారత యుద్ధ నౌకలన్నీ స్వదేశంలోనే తయారవుతాయని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. ఎన్డీటీవీ డిఫెన్స్ సమ్మిట్ లో మంత్రి ప్రసంగిస్తూ ఈ కామెంట్స్ చేశారు. ఆపరేషన్ సింధూర్ సందర్భంగా భారత రక్షణ రంగ సామర్థ్యాలను ప్రపంచం ప్రత్యక్షంగా చూసిందని మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. చంద్రబాబు గారి సంకల్పంతోనే రికార్డ్ స్థాయిలో చేపట్టిన హంద్రీనివా కాలువ విస్తరణ పనులకు సీమకు జలకలొచ్చింది. అయితే కృషి ఇంకా కొనసాగాల్సి ఉంది. రెండో దశ పనులు కూడా అదే పట్టుదలతో పూర్తి చేయాల్సి ఉంది. అందులో భాగంగా ఈ రోజు కుప్పంలో హంద్రీనివా విస్తరణ పనుల పైలాన్ ఆవిష్కరించి పరమసముద్రం వద్ద కృష్ణమ్మకు జలహారతి ఇచ్చారు చంద్రబాబు నాయుడు. ఓం హిరణ్యవాత్రం మదో పూర్ణందలాదే మదయోదమేతే ఏకదా బ్రహ్మణముపహరతి ఏకదైవ యజమానాయుతే సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. గంగే యమునే కృష్ణే గోదావరి సరస్వతి నర్మదే కావేరి తుంగభద్రా చ కృష్ణవేణి జగౌతమి భాగీరథీ చ విద్యా చ పంచగంగా ప్రకీర్తితా. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. రాయలసీమకు నీళ్లు ఇవ్వాలి, నీళ్లు లేవు. పోలవరం ప్రాజెక్టు ప్రారంభించాం. పోలవరం పూర్తి కావాలంటే 5-6 సంవత్సరాలు అవుతుంది. స్పీడ్ గా చేసిన ఇప్పుడైతే 10-15 సంవత్సరాలు వెనుకబడిపోయింది. అప్పుడు నాకు ఆలోచన, కాలువలు ఉన్నాయి, నీళ్లు గోదావరిలో పోతున్నాయి, పట్టసీమ గాని లిఫ్ట్ ఇరిగేషన్ పెడితే ఆ నీళ్లన్నీ కాలువలో వేయగలిగితే ఇమ్మీడియట్ గా కృష్ణ ఆయకట్టుకు వస్తుంది. కృష్ణా ఆయకట్టులో వాడే 120 టీఎంసీ నీళ్లు శ్రీశైలంలో పెట్టి అక్కడి నుంచి రాయలసీమకు అంద్రి, నీవా, నగిరి, గాలేరు ఈ కాలువల దగ్గర తీసుకొస్తే రాయలసీమను సస్యశ్యామలం చేయొచ్చనే ఉద్దేశం, ఆలోచన నాది. తెలంగాణ శాసనసభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అకాల మరణంపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. శాసనసభ సమావేశాలు ప్రారంభమైన తొలి రోజున ఆయన గోపీనాథ్ గారి సేవలను స్మరించుకున్నారు. అసెంబ్లీలో సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు. గోపీనాథ్ తనకు చిన్ననాటి నుంచి మిత్రుడని, ఆయన మృతి తనకు వ్యక్తిగతంగా తీవ్రంగా కలిసివేసిందని, గోపీనాథ్ కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ సభ తన తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ శోకార్తులైన వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. అధ్యక్ష, మనందరికీ, దాదాపు ఈ సభలో ఉన్న చాలామంది సభ్యులకు, ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో నివసించిన వాళ్లకు, చదువుకున్న వాళ్లకు, చిన్న వయసు నుంచే మాగంటి గోపీనాథ్ గారు మిత్రుడు. 1963లో జన్మించిన మాగంటి గోపీనాథ్ గారు విద్యార్థి రాజకీయాలలో చురుగ్గా ఉండడమే కాకుండా వారు 1983లో మొట్టమొదటిసారి ఎన్టీ రామారావు గారు ప్రారంభించిన తెలుగుదేశం పార్టీలో క్రియాశీలక సభ్యుడిగా చేరి ఆ పార్టీ తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడిగా వారు దాదాపుగా 7 సంవత్సరాలు సేవలు అందించడం జరిగింది. 1985 నుంచి 1992 వరకు తెలుగు యువత అధ్యక్షుడిగా, ఎన్టీ రామారావు గారి యొక్క పరమ భక్తుడిగా వారికి నమ్మకమైన విశ్వాసపాత్రుడైన ఒక బంటుగా
ఎన్టీ రామారావు గారితోని మాగంటి గోపీనాథ్ గారికి సత్సంబంధాలు ఉండే. అదేవిధంగా వారు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ డైరెక్టర్గా హైదరాబాద్, వినియోగదారుల ఫోరం సభ్యుడిగా వివిధ బాధ్యతలను వారు నెరవేరుస్తూ వచ్చిండ్రు. అదేవిధంగా వారు సినిమా రంగంలో నిర్మాతగా, విద్యార్థి రాజకీయ నాయకుడిగా, ప్రజాప్రతినిధిగా తెలుగుదేశం పార్టీలో ఎదిగి సినీ నిర్మాతగా కూడా వారు రాణించడం జరిగింది అధ్యక్ష. పాత బస్తీ 1995లో సినిమా తీవడము, అదేవిధంగా రవణ 2000 సంవత్సరంలో నటశేఖర కృష్ణ గారిని హీరోగా పెట్టి వారు ఒక గొప్ప చిత్రాన్ని నిర్మించడం, భద్రాద్రి రాముడు 2004లో, నా స్టైలే వేరు 2009లో, ఇలాంటి తెలుగు సినిమాల నిర్మాతగా కూడా వారు రాణించడం జరిగింది. అదేవిధంగా వారికి నాకు అత్యంత సన్నిహిత సంబంధాలు, ఒక మంచి మిత్రుడు అధ్యక్ష మాగంటి గోపీనాథ్ గారు. 2014 సంవత్సరంలో నేను రెండవసారి శాసనసభ్యుడిగా, మాగంటి గోపీనాథ్ గారు మొట్టమొదటి శాసనసభ్యుడిగా ఈ సభలో మొట్టమొదటి తెలంగాణ రాష్ట్ర శాసనసభలో కలిసి పనిచేయడం జరిగింది. ఎన్నికల సమయంలో కానీ, ఎన్నికైన తర్వాత కానీ, వారు తర్వాత రాజకీయ విధానాలలో మార్పు వచ్చిన వ్యక్తిగతమైన మిత్రత్వము, అదేవిధంగా వారి యొక్క వ్యవహార శైలిలో ఎలాంటి మార్పు లేదు. ఒక మిత్రుడిగా 2014, 2018, 2023 తుది శ్వాస వరకు ప్రజల కోసం పనిచేస్తానని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. వైకాపా సోషల్ మీడియా బెదిరింపులకు భయపడే వ్యక్తిని కాదన్నారు. రూరల్ ఎమ్మెల్యేను లేపేస్తే డబ్బే డబ్బు అంటూ నెల్లూరుకు చెందిన కొందరు రౌడీ షీటర్లు మాట్లాడుతున్న వీడియో శుక్రవారం సామాజిక మాధ్యమంలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ వీడియో 3 రోజుల ముందే జిల్లా ఎస్పీ గారు నా నోటీసులో ఉందని ప్రకటించారు. కాబట్టి కనీసం నాకు పోలీస్ శాఖ దృష్టికి వచ్చిన వెంటనే ఈ విధంగా వచ్చింది. ఒక వీడియో మా నోటీసులో ఉంది, విచారిస్తున్నాం. మీరు కూడా కాస్త జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్త చర్యలు తీసుకోండి అని జిల్లా ఎస్పీ గారు చెప్పి ఉంటే బాగుండేదని జనాంతికంగా మాట్లాడారు. వీడియోలో రూరల్ ఎమ్మెల్యేని చంపేస్తే డబ్బే డబ్బు అన్నారు కదా, ఆ డబ్బు వారికి ఎవరిస్తామని చెప్పారు. డబ్బు వస్తుందంటే ఆ డబ్బు ఎవరిస్తామని చెప్పారు. ఇది పోలీసు విచారణలో. కానీ ఈ వీడియో ఒక పక్క అన్ని ఛానల్స్ లో వస్తూ ఉంటే నేనెక్కడ ఒక మాట కూడా దీనికి కారణం ఎవరో అని నేను మాట్లాడక ముందే గుమ్మడికాయల దొంగ ఎవరో అంటే భుజాలు తౌడుకున్నట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీడియా, రోత పత్రిక సాక్షి, రోత మీడియా సాక్షి టీవీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా దీని మీద పెద్ద ఎత్తున దుర్మార్గంగా అభండాలు సృష్టిస్తుంది. మంగళగిరి 2.35 కోట్ల కరెన్సీ నోట్లతో గణపతి అలంకరణ. మంగళగిరి మెయిన్ బజార్లో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో వినాయకుడిని 2.35 కోట్ల కరెన్సీ నోట్లతో ప్రత్యేకంగా అలంకరిస్తున్నారు. శుక్రవారం ఉదయం నుంచే ఈ పనులు ప్రారంభమయ్యాయి. సంఘ బాలాజీ గుప్తా యూత్ స్థానిక వ్యాపారుల సహకారంతో ధననాథుడిని సిద్ధం చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ వినూత్న అలంకరణ ప్రజలను విశేషంగా ఆకర్షిస్తుంది.
రేర్ డెవిల్ ఆపరేషన్ చేపట్టిన భారత్ ఆర్మీ పంజాబ్లోని గుర్దాస్పూర్ ప్రాంతం వరదలో చిక్కుకున్న 27 మందిని అత్యంత సాహసోపేతంగా ఎయిర్లిఫ్ట్ చేసిన వాయుసేన. వాడవల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి పోటెత్తిన భక్తులు. భారత యుద్ధ నౌకలన్నీ స్వదేశంలోనే తయారవుతాయి. రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్. క్లాస్ లుక్ ఉన్న మాస్ లీడర్ గోపీనాథ్. ఆయన మరణం తీరని లోటు సీఎం రేవంత్. పరమసముద్రం వద్ద కృష్ణమ్మకు జలహారతి సీఎం చంద్రబాబు. వాడవల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి పోటెత్తిన భక్తులు. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి E5 టీవీ న్యూస్.